Please subscribe to 7 Media. డైరెక్టర్ గారు సూపర్. అది సతీష్ గారు కథ చెప్పకుండా సినిమా చేయించారు. కాదు అంటే పాపకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేనే చెప్పా. నేను విని ఈ కథ పాపం చేయమని చెప్పాను అనమాట. ఇది మంచి సినిమా నాన్న, అంటే ఈ జనరేషన్ వాళ్ళ ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి, ఇలాంటి సినిమాలు చెయ్యాలి, ఇలాంటివి ఎక్కువ జనాల ముందుకు వెళ్ళాలి ఈ కథలని చెప్పి నేను తనకి సజెస్ట్ చేసి ఈ సినిమా చేయించాను అనమాట. డాన్స్ సూపర్ వేస్తుందని ఇప్పుడే పక్కన రివ్యూస్ ఇస్తున్నారు సార్. మీ అమ్మాయి ఫాదర్ది కాబట్టి మీకు మీ కూతురికి సంబంధించి ఒక 1 to 10లో కొన్ని మార్క్స్ ఇవ్వాలి. ఎన్ని మార్క్స్ ఇస్తారు దివిజకి యాజ్ ఏ డాటర్? లాస్ట్ 10 అంటారు కాబట్టి 10 ఇస్తాను, లేకపోతే 100 దాకా వెళ్ళిపోయాను. ఓకే, 100. చాలా నాకు నా డాటర్ అంటే చాలా ఇష్టం అండ్ షీ హ్యాస్ వెరీ గుడ్ టాలెంట్ అండ్ స్కూల్ తన కాలేజ్లో తనే ఫస్ట్ చదువుల్లో అండ్ ఏది చెప్పినా కరెక్ట్గా విని చేస్తుంది, ఎప్పుడు నో చెప్పదు. ఇంకా మా అబ్బాయి అయినా డాడీ ఇట్లా కాదు అట్లా చేస్తా అంటాడు, కానీ పాపం తను చెప్పినట్టుగా చేస్తాడు. ఓకే, ఇంకొక సీక్రెట్ తెలిసింది సార్. మీ అబ్బాయి సినిమా అప్పుడు కొన్ని ప్రమోషన్స్లో మాట్లాడినప్పుడు దివిజ గురించి చెప్పిన పాయింట్ ఏంటంటే దివిజ ఎడిటింగ్ చేస్తుందంట, డిఏ వర్క్స్ చూసుకుంటుందంట. అంటే సినిమాకి సంబంధించి ఎవరైతే క్రాఫ్ట్స్ చేసుకుంటామో డైరెక్టర్ అవన్నీ కూడా చేస్తారని, అది నిజమేనా కదా? సింగింగ్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైటర్గా, డైరెక్టర్గా, యాంకర్గా, యాక్టర్గా ఇన్ని చేశాను కదా, అన్ని క్వాలిటీస్ మళ్ళీ నా డాటర్లోనే ఉన్నాయి. ఓకే, అంటే ఇంకా నాకంటే 2-3 ఎక్కువ నేర్చుకుంటాను. ఓకే, కూచిపూడి నేర్చుకుంది, సింగింగ్ నేర్చుకుంది, మ్యూజిక్ నేర్చుకుంది, ఎడిటింగ్ నేర్చుకుంది, ఇవన్నీ నేర్చుకుంటాను. అవన్నీ నేను ఇంకా నేర్చుకోలేదు. ఓకే, డన్, సూపర్. ఒకసారి మీరు మా వెంకటరామయ్య గారి తాలూకా టీజర్ లాంచ్ అనగానే టీజర్ ప్లే అయిపోతుంది. వెంకటరామయ్య గారి తాలూకా టీజర్ లాంచ్. ఓకే, టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. చేసినటువంటి మీడియా మిత్రులకు, మిగతా పెద్దలకు అండ్ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సాంగ్ లాంచ్, టీజర్ లాంచ్కి అతిథిగా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు తెలుసు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా జరుగుతుంది అనేది. సతీష్ మొట్టమొదటిగా నాకు ఫోన్ చేసి ఇట్లా మీ పాప హీరోయిన్గా ఒక సినిమా అనుకుంటున్నామంటే చెప్తే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేనే మొత్తం విని మాట్లాడడం జరిగింది. ఇలాంటి కథలు నేను ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు, రావట్లేదు యాక్చువల్లీ ఇలాంటి కథలు. ఒకప్పుడు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కానీ, ముత్యాల సుబ్బయ్య గారు కానీ, అలాంటి డైరెక్టర్స్, అలాంటి సంస్థల్లో మాత్రమే వచ్చేవి ఇలాంటి సినిమాలు. తర్వాత ఇక మారిపోయింది అంతా, మొత్తం బిల్డప్స్, ఆర్ఆర్ ఇవే ఉంటున్నాయి సినిమాల్లో, వాటితోనే వస్తున్నాయి తప్ప ఒక కుటుంబ కథలు కానీ, ఒక పల్లెటూళ్ళలో కథలు కానీ, మన కథలు కానీ, అంటే మనం ఎలా పెరిగాము, మన చుట్టూ వాతావరణం ఎలా ఉంది, ఇలాంటివి సినిమాల్లో రావడం అసలు టోటల్గా ఆగిపోయింది. ఇలాంటి కథ విన్న తర్వాత నేను ఫస్ట్ చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. మంచి కథ కదా, బాగుంటుంది, పాప ఉంటే, పాప కెరీర్లో ఇలాంటి సినిమా ఒకటి ఉంటే బాగుంటుంది అని అనిపించి నేను పాపకి ఓ సినిమా వచ్చింది, నువ్వు చెయ్యాలి, చేసేనానా అని చెప్పాను. తను ఏంటి అనేది నీకు అదంతా అనవసరం, నువ్వు చెయ్యి, మంచి సినిమా బాగుంటుంది, నీకు ఎప్పుడైనా రేపొద్దున నువ్వు ఒకవేళ ఒక 100 సినిమాలు చేసినా సరే ఈ సినిమా నీకు గుర్తుంటుంది, ఒక మంచి కథ. ఎందుకంటే సినిమా స్టోరీ వినగానే నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. అందువల్ల నేను ఈ సినిమా, నేను కానీ మా అబ్బాయి కానీ, మా పాకమని ఎవరన్నా ఈ సినిమాలో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తను అడిగాడు కాబట్టి చేయమని చెప్పాను. ఈ సినిమా చాలా ఎన్నో కష్టాలకి ఓర్చి, కోమలి గారు ఎస్పెషల్లీ కోమలి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. తను ఫోక్ సింగర్గా మనందరికీ తెలుసు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, నేను తీశాను. మిగతా పనుల కంటే కూడా చాలా కష్టమైన పని సినిమా తీయడం, పూర్తి చేయడం, జనాల్లోకి తీసుకురావడం అనేది అంత ఈజీ విషయం కాదు. అనుకున్నది అనుకున్నట్టుగా ఉండదు, చాలా ఉంటాయి, కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా తెలుస్తాయి, చాలా కష్టంగా ఉంటుంది. బట్ అన్నిటికీ ఓర్చుకొని ఒక ఆడకూతురు తను ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారండి. సతీష్ గారు మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. తన కళని కూడా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమా ముందుకు తీసుకెళ్లారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సతీష్ అండ్ కోమలి గారు ఇద్దరికి కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నారమ్మా మీకు. అండ్ అయ్యో నాకు అనిపించింది ఒకటే, తను ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏదో డబ్బు సంపాదించాలని, నేను ప్రొడ్యూసర్ అవ్వాలని కాదు. వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోనో, ఆ చుట్టూ ఊళ్ళో ఉన్న కథలు చూసో, ఇలాంటి కథ జనాల్లోకి వెళ్ళాలి, ఈ కథ తెలియాలి,
జనాలకి ఇలాంటి కథలు తెలియాలి, నాన్న గొప్పతనం తెలియాలి అని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో తను ఈ సినిమా స్టార్ట్ చేశారని నాకు అనిపించింది. నాన్న అంటే మనం ఎంతవరకు చూస్తున్నాము, ఎలా చూడాలి, నాన్న గొప్పతనం ఏంటనేది ఈ సినిమాలో తెలుస్తుందండి. డెఫినెట్గా 2000 బిఫోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ చిన్నప్పుడు పరిస్థితులు, వాళ్ళు పెరిగిన వాతావరణం అంతా ఇందులో కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు, ప్రపంచంలో నాన్నను ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మనకి తెలియదు నాన్న పోయిన తర్వాత కూడా ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడు, ఆయన ఏ కష్టాలు పడ్డాడు అనేది. ఈ సినిమా చూస్తే ఆయన మనకి ఏం చెప్పాలనుకున్నాడో సినిమా ద్వారా మనకి తెలిసిపోతుంది. మనకి రియల్ లైఫ్లో తెలియంది సినిమా ద్వారా తెలుస్తుందండి. అండ్ నాన్నగా మురళీధర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే మా అబ్బాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే, మా అమ్మాయి ఫస్ట్ మూవీలో కూడా ఫాదర్ మురళీధర్ గారే. ఇది ఒక కోఇన్సిడెన్స్. సూపర్ చేశారు సార్. అండ్ ఈ సినిమాకి మొట్టమొదటి ప్లస్ చరణ్ అర్జున్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా డెఫినెట్గా అనుకున్నట్టుగా రీచ్ అవ్వదు. మీకు సినిమాలో గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉండవు. ఆయన మ్యూజిక్ ద్వారా చాలాసార్లు గూస్ బంప్స్ వస్తాయి. అసలు అలా ఇప్పుడు చూసిన పాట ఎంత బాగుందో మీరు చూశారు కదా. దీనికి 100 రెట్లు బాగుండే పాట ఒకటి ఉంది, నాకు నచ్చిన పాట, నాకు చాలా ఇష్టమైన పాట ఈ సినిమాలో. అది ఫ్యూచర్లో మీరు వింటారు, చూస్తారు. ఆ పాట లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. నువ్వు ఒక్కడివే ఇంతమందిని ఎలా సాకావు నాన్న అని ఒక పాట ఉంటుందండి. అయ్యి బాబాయ్ గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఆ సాంగ్. అంటే నిజంగా కూడా మా ఇంట్లో మేము 7గురం, నేను 5గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మా నాన్న అప్పుడే గుర్తొచ్చాడు నాకు. అసలు ఆ పాటినప్పుడల్లా గుర్తొస్తాడు, కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు. మమ్మల్ని 7గురిని ఎలా సాకాడు ఆయన, ఎలా పెంచి పెద్ద చేశాడు, ఎలా ఇంత దూరం తీసుకొచ్చాడు, చదువు లేదు, సంజయ్ లేదు, ఒక చిన్న పనిని నమ్ముకొని అని చాలా ఫీల్ వర్కౌట్ అవుతుంది అది. అండ్ అలా మన తల్లిదండ్రులు గుర్తు చేసే సినిమా ఇది. సో తప్పకుండా ఈ సినిమా అందరూ చూసి ఆదరించండి. అన్ని సినిమాల్ని ఒకే లిస్ట్లో వేయకండి. ఏదో రివ్యూలు చూసో నలుగురు బాగుందంటేనో వెళ్ళి చూడటం కాదండి. మనకంటూ ఒక సొంత అభిప్రాయం కూడా ఉండాలి జీవితంలో. ఎప్పుడు చూసినా అవతలవాడి అభిప్రాయం మీద బతకూడదు మనం. ఇది డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకునే సినిమా. తప్పకుండా చూడండి. ఈ సినిమా చూసి ప్రొడ్యూసర్గా ఒక మంచి కథ చెప్పాలనుకున్న కోమలి గారిని నిలబెట్టండి. ఇండస్ట్రీలో మళ్ళీ ఇలాంటి సినిమాలు తీసేలా చేయండి, ఎంకరేజ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా డాటర్ దివిజా ప్రభాకర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇండస్ట్రీకి వస్తున్నావు, అది అంత ఈజీ విషయం కాదు. నేను డాక్టర్ అవుద్ది అనుకున్నాను, యాక్టర్గా వస్తుంది. సరే, అది యాక్సిడెంటల్గానో ఎలాగో జరిగిపోయింది. క్లాస్ ఫస్ట్ తను కాలేజీలో బాగా చదువుతుంది. అండ్ చిన్నప్పుడు యాక్టింగ్ చేసింది, నంది అవార్డు కూడా గెలిచింది. తర్వాత గ్యాప్ తీసుకుంది. ఒక ఒక బ్రహ్మానందం అనే ఒక సినిమాలో క్యారెక్టర్ చేసింది. తర్వాత హీరోయిన్గా రావాలా వద్దా అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు. తను అడిగిన తర్వాత నేను సరే చేస్తామంటే ఫ్రీగానే ఉన్నా కదా డాడీ చేస్తా అని చేసింది. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ 3 మూవీస్ హీరోయిన్గా చేసింది తెలుగులో. తమిళ్లో కూడా ఒక సినిమా చేసింది, పెద్ద సినిమా. సో డెఫినెట్గా మీ ముందుకు రాబోతుంది, తన్ని ఆశీర్వదించండి. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, బాగా పెర్ఫామ్ చేసింది. నాకు ఒక సీన్లో తను ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను చూశాను రీసెంట్గా 2 days బ్యాక్ ఈ సినిమాని. బాగా చేసావు నాన్న, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇంకంతే, అందుకంటే నేనేం చెప్పను. తర్వాత నువ్వు ఎలా ఉంటే అలా ఉంటుంది కెరీర్, అంతే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ హీరో గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వెంకటరామయ్య గారు తాలూకా. మొన్నటి వరకు ఏ తాలూకా చెప్పాను సార్, ఆ తాలూకా అని చెప్పుకున్నాం సార్. ఈ సినిమా చూసిన తర్వాత ఈ తాలూకా అని కొంతమంది సినిమా ప్రేక్షకులు చెప్తారని టీం చెప్తున్నారు సార్. మీరేం చెప్తారు సార్ ఈ టైటిల్ గురించి? చెప్తారండి. ఇప్పుడు నా ప్రభాకర్ అంటే ఏ ప్రభాకర్ అంటే ఈటీవీ ప్రభాకర్ అంటారు కదా, దాన్ని తాలూకా అంటే అదనమాట మీనింగ్. ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో వచ్చేసి వీళ్ళు కూతుళ్ళు వెళ్ళిపోయి అతయ్య నేను అంటే ఎవరే నువ్వు అంటే వెంకటరామ గారి తాలూకా అనగారు, ఓహో వెంకటరామ గారి కూతుళ్ళ మీరు రండి అంటారు కదా. ఆ సెన్స్ లో పెట్టిన టైటిల్ అనమాట ఇది. ఊళ్ళో అంటే పల్లెటూళ్ళలో పెరిగే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది, జెన్జీస్ కి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. సో ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ సాగర్ గారు ప్లీజ్ కమ్ అవుట్ టు ద స్టేజ్ అండి.